100 రోజుల పాలన ఏ ప్రభుత్వానికైనా ఒక మైలురాయి, పరిపాలన దక్షతకు గీటురాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలిసిపోతుంది. సీఎం చంద్రబాబు చాలా పకడ్బందీగా ప్రణాళికలు రచించారు. 100 రోజుల టార్గెట్ పెట్టి మరి పనులు పూర్తయ్యేలా చూసుకున్నారు. 100 రోజుల్లో జనం విశ్వాసాన్ని నిలుపుకునేలా పనిచేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెంచారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనిపై దిశానిర్దేశం చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ పట్టుదల వీడట్లేదు. పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు. 5 ఏళ్లలో ఏపీ దశ దిశ మార్చాలని సంకల్పం తీసుకున్నారు. అటు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు ప్రభుత్వానికి నిధులు టైంకు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 12,500 కోట్లు సాధించడంలో విజయం సాధించారు. అంతేకాకుండా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో కథ మార్చేశారు. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు. అటు ఓర్వకల్లు, కొప్పర్తి ఈ 2 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలుగా చేస్తామని కేంద్రం ప్రకటించడం బాబు సర్కార్కు మరింత బూస్టప్నిచ్చింది. ఇక ఏపీలో గంజాయి మాఫియాకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం 5 మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ కమిటీ గంజాయి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఉండడంతో గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్టబడుతోంది. అంతేకాకుండా గంజాయి మాఫియా సమాచారం ఇచ్చేవారికి ప్రోత్సాహకాలు ప్రకటించి ప్రజలకు భాగస్వామ్యం కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్తో గంజాయి సప్లై చేసేవారిని ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని పరిపూర్ణం చేసేలా బాబు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ దగ్గరికి పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని రప్పించారు. అనుకూలంగా ప్రకటన వచ్చేలా చూశారు. అటు ఏపీలో మహిళల భద్రతకు చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చారు. చీరాల అత్యాచారం హత్య కేసును 48 గంటల్లో ఛేదించారు. హోంమంత్రి అనితను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సవాల్గా మారిన నంద్యాల జిల్లా మచ్చుబరి ఘటనలో నిందితులను వేగంగా పట్టుకున్నారు. ఇక బుడమేరు బుస కొట్టడంతో విజయవాడ మునిగినప్పుడైతే సీఎం చంద్రబాబు 10 రోజులు ఇంటికి కూడా వెళ్లలేదు. విజయవాడ కలెక్టరేట్లోనే బస చేశారు. పడవలు వేసుకుని నీళ్లలోనే తిరిగారు. వరద బాధితులకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. వరద సహాయ చర్యలు దగ్గరుండి పర్యవేక్షించారు. వరదలు తగ్గి జనజీవనం సాధారణ స్థితికి చేరే వరకు రేయింబవళ్లు పనిచేశారు, చేయించారు. అంతా గట్టెక్కాలని తపన పడ్డారు. టెక్నాలజీ వాడారు. డ్రోన్లతో ఆహారం, నీళ్లు అందించారు. హెలికాప్టర్లు రప్పించారు. ఆర్మీని దింపారు. తక్షణ చర్యల ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. చంద్రబాబు కార్యదీక్షత ఏంటో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖను ప్రక్షాళన చేయడం ద్వారా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అర్చకులకు 10,000 నుంచి 15,000 పెంపు, వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణులకు యువగలం ద్వారా నిరుద్యోగ భృతి, ఆలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 15,000 నుంచి 25,000 పెంపు వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయాలు, పూజార్లపై గత ప్రభుత్వంలో జరిగిన దాడులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దేవాలయాల పరిరక్షణ కోసం చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే చర్యలు తీసుకుంది. బాధ్యతాయుత పాలనకు సిద్ధమవుతామంటూ మొదట్లోనే పిలుపునిచ్చిన చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం, జీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ కోసం కమిటీ వేశారు. ఎన్నో ఏళ్ల నుంచి వారు చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపేందుకు ఉద్యోగుల్లో విశ్వాసం పొందారు. అటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఐఐటి, ఎన్ఐఐటిలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశాలు కల్పించడం వంటి సత్వర చర్యలు చాలా ప్లస్ అయ్యాయి. ఇక ఏపీలో మొదటిసారి ప్రజల కోసం, కార్యకర్తల కోసం ప్రజావేదిక తీసుకొచ్చారు. ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజు పార్టీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు జనం ఫిర్యాదులు తీసుకుంటున్నారు.
శని ఆదివారాల్లో అయితే సీఎం చంద్రబాబే స్వయంగా వినతులు తీసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని టార్గెట్ చేస్తూ కఠిన నిర్ణయాలకు వెనుకాడడం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై నజర్ పెంచారు. మంగళగిరి, గన్నవరం టీడీపీ ఆఫీసులపై దాడులు, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలు, ముంబై నటి వ్యవహారంలో ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు ఇవన్నీ సంచలనంగా మారాయి. అటు ఇసుక మైనింగ్, మద్యం అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ మాఫియాపైన ఎంక్వైరీ నడుస్తోంది. రాజకీయమంటే రాజకీయాలు చేయడం కాదు, జనానికి జవాబుదారీగా ఉండాలని చెప్పి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేదని చెప్పి పోటీకి దూరంగా ఉండిపోయారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం జనంలో బాగా ప్లస్ అయింది. వంద రోజుల్లో పూర్తి చేయాలనుకున్న కొన్ని కీలక పనులు పూర్తి చేశారు. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కాపు భవన్ నిర్మాణానికి చర్యలు, నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు, క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల అభివృద్ధి బోర్డు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ, ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమ కార్పొరేషన్, తోట చంద్రయ్య ఇతరుల హత్యలపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, డిజిటల్ ఆరోగ్య కార్డుల కార్యక్రమం ప్రారంభం, గుండె పరీక్షలు, చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు చేయించడం, అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరించడం, జూనియర్ లాయర్ల స్టైఫండ్ పెంపు, శాశ్వత కులద్రోవ పత్రాలు అందజేత, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, విమానాశ్రయాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం, నిధులు తీసుకురావడం, 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ఇవన్నీ సూపర్ సెంచరీలో సంచలనాలే.